నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. నిజామాబాద్ జిల్లా మఖ్లూర్ మండలం ఓడాట్పల్లి గ్రామంలో మార్చి 8 అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రగతిశీల మహిళా సంఘం POW జిల్లా ప్రధాన కార్యదర్శి దుడ్డు సవిత మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ఎన్నికల హామీలను తక్షణమే అమలు చేయాలని అంతర్జాతీయ మహిళా దినం ప్రకటించి 115 సంవత్సరాలయ్యింది. ఆనాటి పెట్టుబడిదారీ వ్యవస్థలు కార్మికులు రోజుకు 14 నుంచి 18 గంటలు వెట్టిచాకిరితో మగ్గిపోయేవారు అని, కార్మికుల శ్రమదోపిడితోనే లాభాలు గడిచి ఫ్యాక్టరీలలో అణిచివేతను వివక్షను ఎదుర్కొని మహిళా కార్మికులు నెత్తురు ధారపోసి వారి హక్కుల కోసం తెగించి పోరాడారు అని అన్నారు. ప్రగతిశీల మహిళా సంఘం POW పొరటిపల్లి గ్రామంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఓటేరి చెరువుకు శ్రీకాళహస్తి రైతులకు ఉన్న భూములకు ఎలాంటి సంబంధం లేకున్నా చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి కుమ్మక్కై శ్రీకాళహస్తి రైతులు కడుపులు కొట్టే విధంగా వ్యవహరించడం తగదని శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే SCV నాయుడు మండిపడ్డారు. 1906 బ్రిటిష్ నాటి రికార్డుల ప్రకారం అది చెరువు కాదని, పుంజు పొలమని, అయితే దీన్ని మసిపూసి మారేడుకాయ చేస్తూ రైతులు కడుపు కొడుతుంటే తాను అండగా నిలబడుతుంటే దుష్ప్రచారాలు చేస్తూ చాడీలు చెప్పి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి వంతు పాడడం తగదని శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే SCV నాయుడు అన్నారు. రాజకీయంగా కొంతమంది హింస పెడతా ఉంటే మరి అది ప్రజలకి వాస్తవాలు తెలియాలనే ఉద్దేశంతో మీ ముందు రైతుల బాధలన్నీ పంచుకునేదానికి కారణంగా చెప్పడం జరిగింది. ఎటువంటి రాజకీయ సంబంధాలు లేని అమాయక రైతుల్ని హింస పెడుతుంటే వారి తరఫున నేను చంద్రబాబు నాయుడు గారికి నేను ఇచ్చిన విజ్ఞప్తిని ఆయన పరిగణించి వారికి సహాయం చేయమని కలెక్టర్ గారికి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అందుకని నేను నిన్న కూడా బాధ్యత తీసుకొని నేను మీ ముందుకు వచ్చినాను. ఈ పరిస్థితుల్లో మధ్యలో మన కలుగజేసుకోవడం, వాళ్ళకు కూడా ఒకేసారి వివరించే దాంట్లో భాగంగా మనం నిన్న కూర్చొని మాట్లాడుకున్నాం. పూర్తిగా వాళ్ళకు వివరించినాం. అయ్యా, మా రైతులు ఉండేటటువంటి వ్యవసాయ భూమి 377, అది 1906లోనే బ్రిటిష్ గవర్నమెంట్లో దాని పుంజ భూమిగా గవర్నమెంట్ డ్రైగా, రైతులు పట్టాల భూమిగా దాన్ని వాళ్ళు వర్గీకరణ చేసినారు. ఇంకా దాన్ని ఎవ్వరూ మార్చుకోలేరు, మార్చలేరు. ఇంకా గవర్నమెంట్ రేపు ఎప్పుడైనా మార్చితే తప్ప అని కూడా చెప్పడం జరిగింది. ఇన్ని వివరణలు ఇచ్చిన తర్వాత చెవిరెడ్డికి చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తి మన కాళాశ్రీ ఎమ్మెల్యే. ఈ మహానుభావుడికి ఆయనకి మ్యాచ్ ఫిక్సింగ్ కేసులు. వీళ్ళకి చెవిరెడ్డి ఏమి చెప్తే అది వేదం. ఇక్కడ ఏమిరంటే, ఇక్కడ రైతుల పరిస్థితి ఏంది, చెరువు పరిస్థితి ఏంది, బాధ్యత కలిగినటువంటి ఎమ్మెల్యేగా రెండు ఆలోచించాల్సిన అవసరం మన సుధీర్ రెడ్డికి ఉండాలి. ఒకవేళ నిజంగానే అది చెరువు అయితే
ఇదేంది ఇది అన్యాయం అని అడగచ్చు, దాంట్లో తప్పే లేదు. నేను మీకు కూలంకషంగా దాని గురించి చెప్పాను. నేను అయ్యా, మా రైతుల భూములు వేరే, చెరువు వేరే, చెరువుకొచ్చేటటువంటి కసింకాలం వేరే అని 377 రైతుల భూమి, 376 ఓటేరు చెరువు, 370 కసింకాలవ, ఇంత వివరణ కూడా నేను ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మళ్ళా ఒకటి మార్చినారు లాజిక్. ఎందుకంటే వాళ్ళకి నష్టం చేయడం తప్ప వేరేది తెలియదు. ఇప్పుడు ఏం లాజిక్ అంటే, ఆ భూమి మొత్తం రామచంద్రారెడ్డిది. కొత్తగా మేము వైఎస్ఆర్ నుంచి తెలుగుదేశంలోకి వస్తే మాకు 10% కమిషన్ ఇచ్చి రామచంద్రారెడ్డికి సహాయం చేసేదానికి మేము ముందుండి ఈ విధంగా జగన్నాటకం ఆడుతున్నాము. అయ్యా, మేమెప్పుడు జగన్నాటకాలు ఆడి బ్రోకర్ పనులు చేసి మాకు రామచంద్రారెడ్డి ముసుగేసుకోవాల్సినటువంటి గత్యంతరం పట్టలేదు. మాకు ఆయన అంత పెద్ద ఇదైనటువంటి వ్యక్తిగా మాకెప్పుడు మేము అనుకోలేదు. ఎవరో ఆయన బతుకు అయింది, ఆయన పార్టీ అయింది, మా బతుకు మాది, మా పార్టీ మాది, మా రైతుల గురించి మేము చెప్పినామే కానీ దీన్ని మళ్ళా పైన పోయి ఈ విధంగా కలరింగ్ ఇచ్చి మ్యాచ్ ఫిక్సింగ్ కేసులంతా ఈ విధంగా ప్రవర్తన చేస్తున్నారు. సరే, ఓటేరు చెరువు, దాన్ని చెరువుగా మా రైతుల భూములు ఏదైతే పట్టా భూములు ఉన్నాయో అది చెరువు కాదు, అవతలుండే చెరువుని చెరువుగా చేద్దామని నిన్ననే చెప్పడం జరిగింది. మరి అక్కడనే మహానుభావుడు ఆయన చెవిరెడ్డి కాన్స్టిట్యున్సీలో తుమ్మలగుంట చెరువు ఉంది. తుమ్మలగుంట చెరువులో 100 కోట్లు పెట్టి సిమెంట్ రోడ్లు వేసేసి ఉన్నారు. మరి ఈయన ఏం చేస్తున్నాడు, ఆయన ఏం చేస్తున్నాడు? ఈయన అక్కడికి పోయి చెరువులను కాపాడే దాంట్లో ఈయన కూర్చొని ఆ విధంగా దేశ నాయకుడిగా చెరువులు కుంటలన్నిటిని కాపాడి మనకు వాటర్ లెవెల్ పడిపోకుండా విశాలమైనటువంటి దృక్పథంతో, విశాలమైనటువంటి మనసుతో సేవ చేయొచ్చు కదా. కరీంనగర్ రన్నర్స్ మరియు సైక్లిస్ట్ అసోసియేషన్ వారు కేఆర్సీఏ అధ్యక్షులు, ఐవీవై పాఠశాల వ్యవస్థాపకులు పసుల మహేష్, పద్మావతి, రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ విమల, గాయత్రి, స్వప్న, కావ్య, హేమ, రవీందర్, శివ, శ్రీనివాస్, సంతోష్, తిరుపతి తదితరులు మార్చ్ 8 మహిళా దినోత్సవం సందర్భంగా 3K వాగ్దాన్ 2వ ఎడిషన్ను అంబేద్కర్ స్టేడియంలో ఉదయం 6:30 ప్రాంతంలో నిర్వహించడంతో నగర మహిళల్లో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా జడ్జ్ ప్రతిమ గారు హాజరయ్యారు. Good morning everyone. ఇంకొక 5 minutes లో స్టార్ట్ చేద్దాము. జస్ట్ ప్లీజ్ ఫార్మ్ ద లైన్ ప్రాపర్లీ. ఈ స్టేజ్ కి స్టేజ్ లో ఫార్మ్ చేద్దాము. ఎక్స్క్యూజ్ మీ. శివ, తిరుపతి రెడ్డి గారు, శ్రీను గారు, విమల, స్వప్న and Aparna Sai. All the Karimnagar Runners and Cyclists Association members, నేను ఎవరైనా మిస్ చేసి ఉంటే దయచేసి డాష్ దగ్గరికి రాగలరు. డాక్టర్ ఉషా కూడా నిర్వహించడం జరిగింది. అక్టోబర్ 8, 2023లో మారథాన్ కూడా లాస్ట్ ఇయర్ చేశాము. లాస్ట్ ఇయర్ కూడా మేము ఉమెన్స్ డే సెలబ్రేషన్ సందర్భంగా సేమ్ 5K వాకథాన్ డ్యామ్ మీద కండక్ట్ చేశాము. అండ్ దిస్ టైం ఒకసారి ఇక్కడ నుంచి అయితే అందరికి కమ్యూనిటీ రావాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. కిడ్స్ స్మాల్ స్పాన్సర్ 4, 5, 6, 7, 8, 9. Now lean the head back, turn to left. 1, 2, 3, 4,
5, 6, 7, 8, 9, and 10. Now, both hands, very good. 5, 6, 7, 8, 9, 10. Now, go for the distribution. 1, 2, another side. 1, 2, 3, 4, 5, 6, 8, 9, 10. Now, hands here like this. Now, go for the elbow. Go to the elbow. Open up like this. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Other side, 1, 10. సాధారణంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. మేడం తన బిజీ షెడ్యూల్లో మనందరికీ కూడా టైం ఇవ్వడం నిజంగా మన అదృష్టం. కూడా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేయాలంటే సెంటర్ ఆఫ్ ద సిటీ ఉండాలని చెప్పేసి వేదికను ఎంచుకోవడం జరిగింది మేడం అడిషనల్ కలెక్టర్ గారు అండ్ చాలా నిర్ణయాత్మక హోదాలలో మహిళలందరూ ఉండడము, మనము సాక్ష్యం కావడము, ఇదంతా కూడా మనకి చాలా సంతోషకరమైన విషయము. ఇప్పుడు So hopefully on this day, we want you to recognize that మీరు మీ హెల్త్ బాగుంటేనే మీ ఫ్యామిలీ బాగుంటుంది, ఫ్యామిలీ బాగుంటేనే the entire community and the country will be fit and active. So please take care of yourself. That's the first motto. And then also down. That is an amazing thing. So మన ఓన్ వ్యూవర్స్ని ప్రమోట్ చేయడానికి ఇంతమంది రావడం అనేది చాలా సంతోషం. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ విత్ రిగార్డ్స్ టు రూట్ అండి, మనము మేడం గారి ఆధ్వర్యంలో ఫ్లాగ్ ఆఫ్ చేస్తాము. బాబు ప్లీజ్ అడ్జస్ట్ ఓకేతో మళ్ళీ మీరు రిటర్న్ వచ్చి ఇక్కడికి రావాలా, సేమ్ రూట్ మీరు వెళ్ళడము రావడము. ఓకే. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా నా శుభాకాంక్షలు. ఈరోజు ప్రతిరోజు రావాలి, ప్రతిరోజు ఈరోజు అనుకోవాలి. మన సంపూర్ణ కుటుంబ ఆరోగ్యానికి, ఆనందకరమైన అందమైన జీవితానికి ఇంతకుముందే నాంది పలుకుంటే ఇప్పుడు నాంది పలుకుదాం, ముందుకు నడుద్దాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మ్యామ్. చాలా సింపుల్గా స్వీట్గా మనందరినీ ఆరోగ్యంగా ఉండడానికి నడవండి పొద్దున్నే లేచి అని చెప్పారు. బహుశా
Your name, ma'am? Your name? Saurabi, congratulations to complete 3 kilometers on this day. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తరువాత మహిళలకు అన్ని రంగాలలో పెద్దపీట వేస్తూ ఆర్థికంగా అభివృద్ధి చేస్తున్నారని ఎల్లారెడ్డి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సర్దార్ నాయక్ అన్నారు. ఎంతో కృషితో మీ ఆపద వచ్చినప్పుడు కూడా అర్హత ఉంటుంది. ఇక్కడ వాళ్ళందరూ మేలపడతారు కాబట్టి వాళ్ళకు వినియోగించండి. వాళ్ళ తక్షణం ఎమ్మెల్యే సార్ చెప్పి మీ సమస్యలను పరిష్కరిస్తారని తెలియజేస్తూ, అలాగే మీకు 500కే గ్యాస్ సిలిండర్ కూడా మన ప్రభుత్వం అందజేస్తుంది కాబట్టి, అలాగే మనకు ఒక హామీ ఉంది, అది 2500 అతి త్వరలో ఆ హామీని కూడా మనం పూర్తి చేసుకుంటాము. మీ విలేజ్లలో అందరికీ చెప్పండి, ఎందుకంటే ఈ లక్షణాలు దాదాపుగా హోమ్ ట్రయాంగిల్తో ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఒప్పంద కార్యక్రమం జరుగుతోంది. దాన్నంతా మనం వీక్షిస్తున్నాం. హోమ్ ట్రయాంగిల్తో సర్వీస్ ప్రొవైడర్లకు వాక్ టు వర్క్ లో భాగంగా అనేటువంటి పట్టణంలో విస్తృత అవకాశాలు కల్పించేటువంటి ఒప్పందం చేసుకోవడమైనది. అన్ని పట్టణాల్లో సర్వీస్ ప్రొవైడర్లను కల్పించటకు సమావేశాలను నిర్వహించి 18,515 మందిని గుర్తించడం జరిగింది. గుర్తించిన సర్వీస్ ప్రొవైడర్లలో మొదటి విడతగా 1000 మందిని వారికి అవసరమైన నైపుణ్య శిక్షణను ఇప్పిస్తారు. తర్వాత ఆశా ఫౌండేషన్ తో ఒప్పంద కార్యక్రమం. మస్తాన్ వలీ ప్రెసిడెంట్ ఆశా ఫౌండేషన్ తేజ్ భరత్ గారు. ఆఫ్టర్ ఏప్రిల్ 2021 పాస్ అలాగే వాళ్ళకి 150 hours వర్చువల్ ట్రైనింగ్ ఇస్తారు సార్ గవర్నమెంట్. వాళ్ళకి ఎవ్రీ మంత్ స్టైపెండ్ 4,500 రూపీస్ ఇస్తారు సార్. అది మనం సార్. ఈ ఆశా ఫౌండేషన్ అనే వాళ్ళు ఎంపానల్ వెండర్ ఆఫ్ న్యాట్స్ స్టైఫండ్ లభిస్తుంది. తర్వాత ర్యాపిడోతో ఒప్పంద కార్యక్రమం. అరవింద్ ఫౌండర్ సిఇఓ ర్యాపిడో వారిని ఆహ్వానిస్తున్నాం. వెరీ నైస్. ఫ్లిప్కార్ట్ వారితో ఒప్పంద కార్యక్రమం జరుగుతోంది. కరుణ మేడం గారిని ఇందులో పార్టిసిపేట్ ఆల్ SHG women, what are all the possibilities for them? Flipkart, you can work with it. సెంటర్ ఫర్ కలెక్టివ్ డెవలప్మెంట్ CCD వారితో ఒప్పంద కార్యక్రమం. త్రిలోచన శాస్త్రి గారు ఫౌండర్ అండ్ చైర్మన్, మహితా శ్రీనివాస్ గారు ఈ ఒప్పంద కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. ఫార్మ్ వేద అని కూడా దీన్ని అంటారు. సెల్ఫ్ స్వయం సహాయక సంఘాలు ఉత్పత్తి చేసేటువంటి సేంద్రియ ఆహార పదార్థాలను కొనుగోలు చేయడానికి మార్కెటింగ్ కొరకు ఫార్మ్ వేదతో ఒప్పందం గౌరవ ముఖ్యమంత్రి వారి సమక్షంలో ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ఒప్పంద కార్యక్రమం జరుగుతోంది. కెథలిస్ట్ మేనేజ్మెంట్ సర్వీస్ వీరితో ఒప్పంద కార్యక్రమం. రాగిణి సిఇఓ గారు, అలాగే మహితా శ్రీనివాసరెడ్డి గారు. నేచర్ అరకు కాఫీతో ఒప్పంద కార్యక్రమం. రవికుమార్ గారిని ఆహ్వానిస్తున్నాం. మహిత గారు ఇందులో పాల్గొంటున్నారు. గ్లోబల్ మార్కెట్లలో అరకు కాఫీ ఉత్పత్తిని పెంచడానికి గ్రామీణ లేదా గిరిజన ప్రాంతాల గేటోస్ కేవ్స్ తో ఒప్పంద కార్యక్రమం. తేజస్వి డైరెక్టర్ గారిని ఆహ్వానిస్తున్నాం. చిన్న తరహా వ్యాపారాలు స్వయం సహాయక సంఘాల మహిళలకు వ్యాపారాలు కల్పించడం కోసం సెల్ఫ్ గేటోస్ కేప్ తో ఒప్పంద కార్యక్రమం. ఆంధ్రప్రదేశ్ లో ఎంఎస్ఎంఈ వ్యవస్థను బలోపేతం చేయడంలో ఒక ముఖ్యమైన మైలురాయి అనేది ప్రపంచ పద్ధతి గల
న్యాక్ చొరవ కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1200 బిజినెస్ డెవలప్మెంట్ సర్వీస్ ప్రొవైడర్లకు సమన్వయంగా కోరుతున్నారు. వివిధ పారిశ్రామిక సంస్థలతో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి